రైట్ పశ్చిమాసియాలోని ఎయిర్పోర్ట్లన్నీ మూసివేశారు. మరోవైపు చూసుకుంటే ట్రంప్ G7 సదస్సు నుంచి అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యారు. అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తుంది, ఏదో జరగబోతుందన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ట్రంప్ G7 సదస్సు నుంచి వెనుదిరిగారు. టెహరాన్ పౌరులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలని సందేశాలు ఇస్తున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? శంకరి, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం ఈ రోజు రాత్రికి తీవ్ర స్థాయికి చేరుతుందని కూడా అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక దాదాపు ఇరాన్ రాజధాని టెహరాన్లో భారత్కు సంబంధించిన వారు ఎవరు కూడా ఉండొద్దని, వారు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సిందిగా అటు కేంద్ర విదేశాంగ శాఖ సైతం కూడా కాసేపటి కింద ఒక ట్వీట్ చేసింది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహరాన్లో ఉంటున్న భారతీయులంతా కూడా వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఎక్కడైతే విద్యార్థులు అధికంగా ఉన్నారో ఆ విద్యార్థులకు సంబంధించి కూడా భారత రాయబార కార్యాలయం కూడా సంప్రదించాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. అందుబాటులో లేని వారు టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించి నేరుగా రాయబార కార్యాలయానికి సమాచారాన్ని జారవేయాలనే అంశాన్ని కూడా చెప్తున్నాం. మరోవైపు టెహరాన్లో ఉన్న వారంతా కూడా ఖాళీ చేయాల్సింది ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక భీకర యుద్ధం జరగబోతుందనేది కూడా మొదటి నుంచి కూడా హెచ్చరిస్తుంది. G7 సదస్సు కెనడా వేదికగా జరగబోతుంది. కెనడా వేదిక సదస్సులో G7 సదస్సులో పాల్గొనాల్సిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం కూడా హుటాహుటిన అమెరికా బయలుదేరారు. G7 సదస్సుకు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా ఆయన స్పష్టత ఇవ్వకుండా, ఎవరికి చెప్పకుండా నేరుగా ఆయన అమెరికా వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి భద్రతా మండలితో కూడా సుదీర్ఘ సమావేశాన్ని కూడా ట్రంప్ ఏర్పాటు చేసుకున్నారు. నేరుగా వైట్ హౌస్ చేరుకుని అక్కడ భద్రతా మండలితోని సమావేశమై పలు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. అయితే ఇజ్రాయెల్కు పరోక్షంగా కూడా ట్రంప్ మద్దతు తెలుపబోతున్నారు. అగ్రదేశమైన అమెరికా సైతం కూడా ఇజ్రాయెల్కి పరోక్షంగా మద్దతు తెలుపుతుందని, ఖచ్చితంగా అమెరికాకు సంబంధించిన కొన్ని అణ్వాయుధాలకు సంబంధించిన కావచ్చు, వాటికి సంబంధించిన ఫ్లైట్స్ కావచ్చు, పూర్తిగా కూడా ఇజ్రాయెల్కు మద్దతు తెలిపేందుకు కూడా ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అందుకే ట్రూత్లో కూడా అదే అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. దాదాపు ఇరాన్కి మొదటి నుంచి చెప్తున్నాము, పూర్తిగా ఆయుధాలని పక్కన పెట్టాలి, శాంతియుత చర్చలు జరపాలని కూడా మొదటి నుంచి చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఇరాన్ తన వాదనను పట్టించుకోవట్లేదని, ఈ యుద్ధం ఇరాన్ గెలవదనే అంశాన్ని కూడా ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యం. అదేవిధంగా పరిస్థితులు చేజారక ముందు ఖచ్చితంగా చర్చలు జరపాలని కూడా ఇరాన్కు సూచించారు. కానీ ఇరాన్ కూడా ఎక్కడ కూడా ఆ దేశం వెనక్కిపోవడం లేదు. ఖచ్చితంగా ఇజ్రాయెల్ను తుదిమట్టిస్తామనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తూ ఇరాన్ని కూడా యుద్ధపరంగా కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య కొంత ఉత్కంఠమైన పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పాల్సి ఉంది. దాదాపు 72 గంటల్లోనే కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ కీలక పరిణామాల్లో ఇరాన్ ఓడిపోబోతున్న అంశాన్ని కూడా ట్రంప్ ట్రూత్ వేదికగా కూడా చెప్పే నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయెల్కి పరోక్షంగా మద్దతు తెలుపుతారనే అంశాన్ని కూడా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ఇరాన్కు సంబంధించి ఆయిల్ నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటికి సంబంధించిన అంశాలను కూడా కొంత ఇరాను వెనక్కి పోవాలన్న అంశాన్ని కూడా చెప్తున్నారు. మరోవైపు మధ్య ప్రాంతంలో రక్షణాత్మక సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఇరానీ క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు మద్దతు తెలిపే లక్ష్యంగా కూడా అమెరికా మొహరింపులు చేస్తుందని చెప్తున్నారు. ఇక యుఎస్కి సంబంధించిన విమానవాహక నౌక మరియు అనేక డిస్ట్రాక్ట్లను సెంట్రల్ కమాండ్ ఏరియా ప్రాంతానికి కూడా అమెరికా తరలిస్తున్నట్టు తెలుస్తుంది. పరోక్షంగా ఇజ్రాయెల్కి మద్దతు తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఒక విధంగా అదే జరిగితే ఖచ్చితంగా ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. రెండు దేశాల మధ్య వందల వేల సంఖ్యలో కూడా అమాయక ప్రజలు మృతి చెందే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుద్ధ వాతావరణాన్ని మానుకోవాలని ఇరాన్కి పదే చెప్తున్నాం. కానీ ఎక్కడ కూడా యుద్ధ వాతావరణంలో వెనక్కి వెళ్ళడం లేదు ఇరాన్ అంశాన్ని కూడా ట్రంప్ అనేక వేదికల ద్వారా చెప్తున్నారు. కాసేపటికితమైన మాట్లాడిన సందర్భం కూడా చెప్తున్నారు. మరోవైపు ఇరాన్ అణ్వాయుధాలను వదిలేయాల్సిందని కూడా ట్రంప్ తేల్చి చెప్పడంతో అటు మరోవైపు ఇరాన్ ఆర్థిక మంత్రి సైతం కూడా ఈరోజు అక్కడ జరిగిన సమావేశంలో పాకిస్తాన్ తమకు మద్దతు తెలుపుతుంది, ఇరాన్ పైన కాక దాడి చేస్తే ఇజ్రాయెల్ పైన పాకిస్తాన్ అణుబాంబు ప్రయోగిస్తుందన్న అంశాన్ని కూడా అటు ఇరాన్ స్పష్టం చేయడంతో పాకిస్తాన్ దాన్ని పూర్తిగా కూడా ఖండించింది. ఎక్కడ కూడా రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో తాము ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేమనే అంశాన్ని కూడా మరోవైపు పాకిస్తాన్ హెచ్చరికలు చేసిన